మారుతున్న వాతావరణ పరిస్థితులతో సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలా సముద్ర మట్టాలు పెరగడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వాతావరణ మార్పులతో భవిష్యత్తులో విశాఖకు ప్రమాదం ఉందా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా భూతాపం ప్రభావంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గడిచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ స్టడీస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులపై అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనాల ప్రకారం దేశంలోని 15 నగరాలు ముంపు గండం ముందు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ముంబై, చెన్నై, హల్దియా, విశాఖపట్నం వంటి నగరాలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతున్న భూతాపం వల్ల 2040 వరకు మంచు ప్రాంతాలు విపరీతంగా కరిగి ఆ నీరంతా చివరికి సముద్రాలలో చేరి తీర ప్రాంతాల్లోని నగరాలన్నీ సముద్రంలో మునగడం ఖాయమంటున్నారు. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలకు ముప్పు అనే అంశంపై బెంగళూరుకు చెందిన సిఎస్టిఈపి సంస్థకు చెందిన పరిశోధక బృందం దేశంలోని తీర నగరాలపై అధ్యయనం చేసింది. విశాఖ పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంపై ఈ బృందం అధ్యయనం చేసింది. విశాఖ పోర్టు, తెన్నేటి పార్కు, ఋషికొండ, మంగమారిపేటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని ఈ సంస్థ అంచనా వేసింది. 2040 కల్లా తీర ప్రాంతంలో 1.02% అంటే సుమారు 6.96 చదరపు కిలోమీటర్లు నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వ్యవసాయ భూమి 0.48 చదరపు కిలోమీటర్లు, పచ్చదనం 1.24 చదరపు కిలోమీటర్లు, పరిశ్రమలు 5.94, నగరం 14.2, వృధా భూములు 2.6, నీటి వనరుల ప్రాంతం 7.96 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర నీట మునుగనుంది. 2060 కల్లా విశాఖ తీరంలో 1.95% అంటే 13.29 చదరపు కిలోమీటర్లు, 2080 కల్లా 2.67% అంటే సుమారుగా 18.18 చదరపు కిలోమీటర్లు, 2100 కల్లా 4.76% అంటే సుమారుగా 32.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భూమి నీట మునుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాఖ పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతం చాలా వరకు కోతకు గురై నీట మునిగింది. ఏటా విశాఖ తీరంలో సముద్రం ముందుకు వస్తుంది. కోస్టల్ బ్యాటరీ, సబ్ మైరన్, YMCA ఎదురుగా సముద్ర తీరం కోతకు గురవుతుంది. ఆర్కే బీచ్ లో స్కాండిల్ పాయింట్ కు ఒకప్పుడు సముద్రం చాలా దూరంగా ఉండేదని, ఇప్పుడు ఋతుపవన సీజన్లో నీరు తాకుతుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మానవ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాతావరణ మార్పుల ప్రభావంతో పెరిగిన భూతాపం వల్ల సముద్ర మట్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకు ఆసియా దేశాలు మినహాయింపు కాదని IPCC ఇప్పటికే స్పష్టం చేసింది. సముద్ర మట్టాలు పెరగడంతో ముంబై తర్వాత ఎక్కువ ప్రమాదానికి గురయ్యే నగరం విశాఖేనని తాజా అధ్యయనం వెల్లడిస్తుంది. సముద్ర మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న మెహద్రి గెడ్డలోకి నీరు ప్రవహిస్తే ఆ ప్రాంతంలో చెట్లు, మడ అడవులు ముంపునకు గురవుతాయి. ఇంకా సముద్ర నీరు మెహద్రి గెడ్డ లోపలికి ప్రవేశిస్తే భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారుతాయి. బీచ్ రోడ్ ఇప్పటికే కోతకు గురవుతూనే ఉంది. ఈ పరిణామం జీవ వైవిధ్యం, పర్యాటక, ఉపాధి రంగాలపై ప్రభావం చూపుతుంది.